శివుడి అనుమతి లేనిదే అరుణాచలంలో అడుగు పెట్టలేము అంటారు. అదే అరుణగిరి ప్రదక్షిణం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం కావాలి. చైత్ర పౌర్ణమి రోజున అరుణగిరి ప్రదక్షిణ చేయాలి అనుకునేవారు 12వ తారీఖు శనివారం రోజున ఉదయం 4:30 నుండి 13వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 6:03 వరకు చేయవచ్చు. అప్పటి వరకు అయితే పౌర్ణమి గడియలు ఉన్నాయి. అలాగే అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే, అరుణగిరి ప్రదక్షిణం దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. శుచిగా అభ్యంగన స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన విభూది ధరించి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు పాదరక్షకులు ధరించరాదు. మనస్సును శివయ్య మీద లగ్నం చేసి శివనామం జపిస్తూ ఉండాలి. ప్రదక్షిణం చేస్తూ తరచూ అరుణగిరిని వీక్షిస్తుండాలి. ఎడమ వైపు నుంచి మాత్రమే ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ సమయంలో ఎదురయ్యే అన్ని ఆలయాలను సందర్శించాలి. గిరి ప్రదక్షిణ చేయడానికి నడిచేవారి ఓపికను బట్టి 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుందండి. అలాగే నేను పోయినసారి గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక తెలంగాణ భక్తురాలైతే అండి, శివయ్య మీద నమ్మకంతో ఆయన అనుగ్రహం కోసం ఈ 14 కిలోమీటర్ల అరుణగిరి కొండను అంగ ప్రదక్షిణ చేస్తూ ఆ అరుణాచలేశ్వరుని ఆశీర్వాదంతో 2 రోజుల్లో పూర్తి చేశారండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః.